హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సంగీతం మూవీని జస్ట్ ఇప్పుడే చూసొచ్చా. ఏదో రివ్యూ ఇవ్వాలని ఈ సినిమాకి అయితే వెళ్ళలేదు భయ్య. కేవలం ఒక లెజెండ్ని సెలబ్రేట్ చేయడానికి మాత్రమే వెళ్ళా. ఆయనే మన సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన తీసిన ఆదిత్య 369, భైరవ దీపం, పుష్పక విమానం ఇలాంటి ఎన్నో సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం మనం. అలాంటి వ్యక్తి 94 ఏళ్ల వయసులో కూడా నాకు ఇంకా కథలు చెప్పాలి అని ఒక కొత్త కాన్సెప్ట్తో సినిమా తీస్తే దాన్ని జడ్జ్ చేయడం కంటే ముందుగా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో ఆ రెస్పెక్ట్ ఇద్దామని థియేటర్కి వెళ్ళేటప్పుడు చాలానే డౌట్ పడ్డా. మూవీ మొత్తం సాంగ్స్ ఉంటాయని, డైలాగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని, సినిమా నన్ను ఎంత ఇరిటేట్ చేస్తుందేమో అనే భయంతోనే వెళ్ళినా ఆయన కోసం గుడ్డిగా వెళ్ళిపోయా. బట్ నేను ఊహించిన దానికంటే సినిమా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సినిమా గురించి పూర్తిగా మాట్లాడుకునే ముందు ఇన్కేస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. ఎంతో మంది యూట్యూబర్లు మీ సపోర్ట్తో ఒక స్థాయికి అయితే తీసుకొచ్చారు. సో కొత్త యూట్యూబర్గా నాకు కూడా అదే ప్రేమని, అదే సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రివ్యూలోకి వెళ్ళిపోతే 2 గంటల 10 నిమిషాల సినిమా ఇది. అందులో దాదాపు 1.5కి పైగా పాటలే ఉంటాయి. మొదటి 20 మినిట్స్ సినిమా యొక్క వాల్ని, ఆ క్యారెక్టర్స్ని సెట్ చేయడానికి టైం అయితే తీసుకున్నారు. సో అక్కడ కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయాక సినిమాకి ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఆ ఊరిలో ఒక భాగం అయిపోతాం. ఒక ఊరు, ఆ ఊరి కింద బంగారు గని, ఆ ఊరిని పట్టి పీడించే అత్యాశ, అదే ఒక శాపం. ఆ శాపం వల్ల మాటలు కాదు, పాటలతో మాత్రమే మాట్లాడాల్సిన పరిస్థితి. ఇది వినడానికి ఎంత వింతగా ఉందో తెర మీద చూడడానికి కూడా అంత కొత్తగా ఉంది. అసలు ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఆ కాన్సెప్టే. బంగారం ఎక్కడ ఉంటే అక్కడ అత్యాశ ఉంటుంది, అత్యాశ ఉన్న చోట కలి ఉంటుంది. ఈ మైథాలజీ టచ్ తో సంగీతం గారు చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్. ఇక్కడ నుంచి సినిమా వేరే టోన్లోకి వెళ్ళిపోతుంది. ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే అరగంట నాకైతే పర్సనల్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇక క్లైమాక్స్ గురించి చెప్పాలంటే నిజంగా ఎంత చెప్పినా తక్కువే. నాకైతే ఎందుకో ఒక్కొక్క చోట కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. ఎమోషన్ ని బలవంతంగా రుద్దకుండా కథలోంచి తీసుకొచ్చిన విధానం మాత్రం అద్భుతం అని చెప్పాలి. సింపుల్ గా చెప్పాలంటే చివరి 15 మినిట్స్ కోసం అయినా ఈ సినిమా చూడొచ్చు భయ్య. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారిని మర్చిపోవడం అంటే అది నాకు పాపం అని చెప్పాలి. ఎందుకంటే ఇది నార్మల్ సినిమా కాదు. 1.5కి పైగా పాటలు, మ్యూజికల్ కమ్యూనికేషన్స్, వేరు ఎమోషన్స్, ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావాలో మనందరికీ తెలుసు. డిఎస్పి ఈ సినిమాకి కేవలం మ్యూజిక్ ఇవ్వలేదు, ఆ ప్రపంచానికే ప్రాణం పోసాడని అనిపించింది. నిజంగా చెప్పాలంటే సంగీతం గారి తర్వాత ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారు అంటే అది దేవిశ్రీ ప్రసాద్ గారే. నటినట్లు అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా అహల్య గారి పాత్ర చాలా క్యూట్ గా అనిపించింది. శాలిని కొంటుపూడి కూడా చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మైనస్లు లేవా అంటే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఆ సినిమా తాలూకా వరల్డ్లోకి పూర్తిగా వెళ్ళడానికి కాస్త టైం అయితే పడుతుంది. కొన్ని చోట్ల బడ్జెట్ లిమిటేషన్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లే ఆఫ్స్ వాటన్నిటిని చాలా వరకు కవర్ చేశాయి. ఓవరాల్ గా చెప్పాలంటే సంగీతం అనేది అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా కాదు, కానీ సినిమాని ప్రేమించే వాళ్ళు, కొత్త కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళు, సంగీతం గారిని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకూడని ఒక మంచి సినిమా. 94 ఏళ్ల వయసులో కూడా ఒక దర్శకుడు ఇంత ప్యాషన్ తో, ఇంత కాన్ఫిడెన్స్ తో సినిమా తీయగలడు అని నిరూపించిన సంగీతం శ్రీనివాసరావు గారికి నిజంగా నా హ్యాట్స్ ఆఫ్. సినిమా చూడండి, సెలబ్రేట్ చేయండి. ఒక మనిషి ఫ్యాషన్ కి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇది నా రివ్యూ కాదు, ఒక లెజెండ్ కి నేను ఇచ్చే చిన్న ట్రిబ్యూట్ మాత్రమే. సో మీలో ఎవరైనా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.